విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో మ్యాన్‌హోల్లో పడి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. భారీ వర్షాలతో మరమ్మతుల కోసం గుంతలు తవ్విన అధికారులు అక్కడ హెచ్చరికల బోర్డులు పెట్టడం మర్చిపోయారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఆ గుంతల్లో పడి చనిపోతున్నారు. తీరా ఇద్దరు వ్యక్తులు చనిపోయాక హెచ్చరికల బోర్డు పెట్టారు వీఎంసీ అధికారులు. ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి కారణమైన వీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. పక్షానికి పరాకాష్ట ఏంటంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికార యంత్రాంగము ఈ పనులు చేసేటువంటి ఏవైతే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మతులు పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు అని చెప్పొచ్చు. వీరి నిర్లక్ష్యం కారణంగా 2 ప్రాణాలు ఈ వర్షాలకు బలి అయ్యాయి. ఇప్పుడు మనము ఖాజా మొహిద్దీన్ స్ట్రీట్ రాయల్ హోటల్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ఈ రోడ్డును చూడొచ్చు మనము. ఈ రోడ్లో ఇక్కడ పెద్ద పెద్ద గొవ్వులు తవ్వి ఇక్కడ ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పైప్ లైన్ పనుల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి మన విజువల్లో చూడొచ్చు ఈ పైప్ లైన్ ఈ మరమ్మతులు చేసేటువంటి గొయ్యి ఎంత లోతుందో. దాదాపు 2 మనుషులు మునిగిపోయేంత లోతులో ఈ గుంతలు ఉన్నాయి. అయితే ఈ వర్క్స్ చేసేటప్పుడు మున్సిపల్ అధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్లు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం అయితేనేమి ఈ చుట్టూ ఇప్పుడు పెట్టినటువంటి ఈ బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇటువైపు వెళుతూ ఈ గుంతలో పడి ఫుల్లుగా నీరు దీని మీద ఇంకా ఒక మోకాళ్ళ లోతుకు పైగా నీళ్లు పారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఉందనే విషయం తెలియక ఆయన ఈ నోట్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఇటువైపు ఒక సందులో ఈ గల్లీలో ఈ సైడ్ ఉన్నటువంటి కెనాల్లో ఒక మనిషి అతను కూడా ఇలాగే నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా కూడాను ఈ మున్సిపల్ అధికారుల యంత్రాంగం యొక్క పూర్తి నిర్లక్ష్య వైఖరి స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పుడు మనం వరుసగా చూడొచ్చు. ఇటువైపు ఇక్కడ ఒక రిపేరు చేస్తూ ఉన్నారు రోడ్లో ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇటువైపు ఈ సెంటర్లో ఇక్కడ ఒక మరమ్మతు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది పూర్తిగా 4 రోడ్లకు కూడా 4 రోడ్ల నుంచి కూడాను జనం వస్తూ ఉంటారు. వాహనాలు మోటార్ బైకులు వెళ్తూ ఉంటాయి. ఒక సైడ్ బ్యారికేడ్లు పెట్టి అక్కడ వదిలేశారు. ఇంకా మిగతా చోట ఎక్కడే కానీ బ్యారికేడ్ పెట్టలేదు. కాబట్టి ఈ సందులలోంచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇంత పెద్ద గొయ్యి ఉందని ఇక్కడ ఈ గోతులో పడితే చనిపోతామనే విషయం తెలియదు. కాబట్టి పలువురు ఈ గోతులో పడ్డారు. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది అయితే కనుక ఈ గుంతల్లో పడి ఒక 2 చనిపోవడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఈ మున్సిపల్ అధికార యంత్రాంగం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వచ్చి ప్రతి చోట ఇట్లా బ్యారికేడ్లు కట్టి ఇట్లా మరమ్మతులు జరుగుతున్నవి, దారి మళ్లించడమైనది కమిషనరు, విజయవాడ నగరపాలక సంస్థ, కర్షను, రోడ్డు పైప్ లైన్ మరమ్మతులు అని చెప్పేసి బోర్డులు పెట్టి ఆ తర్వాత ఇదేదో పెద్ద తామేదో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఒక నాటకాలు ఆడడం మనకు జరుగుతోంది. ఆ తర్వాత పోలీస్ యంత్రాంగం రావడము, ఆ చనిపోయిన వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు కేసులు నమోదు చేసుకుని విచారణ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ పెద్ద గోయి, ఆ గోయిలో మధ్యలో మళ్ళీ ఒక పెద్ద గోయి మనం చూడొచ్చు విజువల్లో. ఆ గోతిలో పడితే కనుక శవాన్ని బయటికి తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి నేరుగా గోతులోకి పోయేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత ఈ అధికార యంత్రాంగం అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి వీరందరూ కూడాను ఇదంతా కూడాను ఒక ఏదో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అనేక రకాలైనటువంటి బోర్డులు పెట్టేసి ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించాలా. మరొకసారి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రాఘవతో విజయచంద్రన్, విజయవాడ.